అదృష్టం అంటే వాళ్ళదే అనుకున్నాం. ఎన్ని ఫ్లాపులు పడినా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో లక్కీ హీరోయిన్స్ అనిపించుకున్నారు. సరైన హిట్ ఒక్కటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్ దూరమైంది. ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం. నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 7 ఏళ్లైంది. సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లులో పవన్తో జతకట్టే ఛాన్స్ వచ్చినా, రాజాసాబ్లో ప్రభాస్తో రొమాన్స్ చేసిన ఈ 2 సినిమాలతోని 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నిధి 30+లోకి అడుగుపెట్టేసింది. ఈ పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి నిధి కెరీర్ వేస్ట్ అయిపోయింది. నిధి అగర్వాల్ కు ఒక్క తెలుగు సినిమా చేతిలో లేకపోవడంతో యాడ్స్, షాప్స్ ఓపెనింగ్స్ పై కాన్సంట్రేషన్ చేస్తోంది. ఛాన్స్లు రావన్న సంగతి అర్థమైందనుకుంటా. రిబ్బన్ కటింగ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది నిధి. రాశిఖన్నాకు ఎంతమంది లైఫ్ ఇద్దామని ట్రై చేసినా అందరూ చేతులెత్తేశారు. ఎప్పటికప్పుడు హిట్ వస్తుందనుకుంటే డిజాస్టరే ఎదురవుతోంది. 7 ఏళ్లుగా హిట్ లేకుండా గడిపేసింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ అమ్మడిని రక్షించలేకపోయింది. రాశిఖన్నా హిట్ చూసి 7 ఏళ్లైంది. 2019లో వచ్చిన ప్రతిరోజు పండగ తర్వాత 5 సినిమాలు చేస్తే అన్నీ నిరాశే మిగిల్చాయి. ఇంతకాలం ఏదో ఒక ఆఫర్స్తో నెట్టుకొస్తే ఉస్తాద్ ఫ్లాప్తో ఈ అమ్మడికి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి మరి. తెలుగులో ఆఫర్స్ లేవన్న పేరే కానీ ఒక రకంగా లక్కీ హీరోయిన్. తమిళంలో 1, హిందీలో 3, వెబ్ సిరీస్ ఫర్జీ 2తో బిజీగా ఉంది రాశి. స్త్రీలీలను దురదృష్టం వెంటాడుతోంది. ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. ధమాకా తర్వాత సక్సెస్ లేదు. తెలుగులో 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ కావడంతో ప్రస్తుతం చేతిలో మరొక సినిమా లేదు. చివరి ప్రయత్నంగా ఉస్తాద్ భగత్ సింగ్ ని నమ్ముకుంటే పవర్ స్టార్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. శ్రీలీల ఎన్ని సినిమాలు చేసినా సంఖ్య పెంచుకుంటుందేమో గానీ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోలు ఒక్కటి చేయలేదు. శ్రీలీల అంటే డాన్స్లకి పరిమితమైపోతుంది. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయటం లేదు. ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా ఇంతకాలం ఏదో ఒక ఆఫర్ తో నెట్టుకొచ్చింది. ఇక చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తమన్నాకు బ్యాడ్ టైం, గుడ్ టైం కలిసి నడుస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావటం గుడ్ టైం. తమన్నా కనిపించి 7 ఏడాది అవుతోంది. ఓదెలా 2 తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో స్టార్స్ అందరినీ చుట్టేసిన మిల్కీ బ్యూటీకి తెలుగులో హీరోయిన్ ఛాన్స్లే కాదు, ఐటమ్ సాంగ్స్ రావటం లేదు. శ్రీలీల, రాశిఖన్నా, నిధి అగర్వాల్, తమన్నాకు తెలుగులో ఛాన్సులు రాలేదంటే ఓ అర్థం ఉంది. వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర పడింది. కానీ వరుసగా 2 హిట్స్ కొట్టిన ప్రియాంక మోహన్ కు తెలుగులో ఛాన్సులు దక్కలేదు. సరిపోదా శనివారం, ఓజీ వంటి హిట్స్ ఉన్నా ఆ స్థాయిలో ప్రియాంక మోహన్ కు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం తమిళంలో 2, కన్నడలో ఓ చిత్రంలో నటిస్తుందన్న పేరే గానీ తెలుగులో మాత్రం ఒకటి లేదు. మరి టాలీవుడ్ ఆఫర్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి మరి. ఇది ఇవాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.